కేసీఆర్ గారికి అదే చెప్తున్నా. ఈ పరంగా అయితే మేమైతే చీల్చి చెండాడుతాం. కేసీఆర్ రావటంతో తెలంగాణలో ఎట్లయితే 1000 మంది చనిపోయినరో మళ్ళీ ఒక 1000 మందిని చంపుతాడేమో నా భయం. మోడీ మూర్ఖుడు, రేవంత్ రెడ్డి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి, రాజకీయ సమీకరణాలు కూడా వస్తున్నాయి. అంశాల వారిగా కూడా వారి అభిప్రాయాన్ని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. గత సంవత్సరము మీరొక లీగల్ నోటీసు కేసీఆర్ గారు పంపించారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాబోతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది. మీరు సంవత్సరం క్రితమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఒక సంచలనంగా అప్పట్లో మారారు. 29వ తారీఖు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంలో కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని కొంతమంది, రావద్దని కొంతమంది, వస్తాడో రాడనో మరొక ప్రశ్న ఉంది. ఒకసారి ఓవరాల్గా ఈ యొక్క అంశానికి మీ యొక్క విశ్లేషణ ఏంటి సార్? గత సంవత్సరము అంటే ఎగ్జాక్ట్లీ ఈ ఇయర్ బిగినింగ్, గత సంవత్సరం అంటే మనం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ ఉన్నాం కాబట్టి అట్లా వచ్చింది. మేము లీడర్ ఆఫ్ అపోజిషన్, అంటే అది కేసీఆర్ గారు ఎమ్మెల్యే అని కాదు కానీ LOP, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇన్ అసెంబ్లీ. అదేంటంటే మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అండ్ వాయిస్ ఆఫ్ పీపుల్, ప్రతిపక్షం అనేది. సరే, పాలకపక్షము వాళ్ళు వాళ్ళ ఎజెండాని ముందర పెడతారు, లేకుంటే వాళ్ళకి కావాల్సిన విధంగా చట్టాలు పాస్ చేసుకుంటారు. ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పొజిషన్ ఏదైతే ఉంటుందో అది కీలకమైన మన డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. తర్వాత రెండవది మిగిలిన ప్రతిపక్షాలను కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎట్లయితే LOP ఇప్పుడు మీరు చూసుంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు లేకపోతే ఖర్గే గారు మిగిలిన వాళ్ళతోటి మీటింగులు పెట్టుకొని అక్కడ ఎట్లయితే ఇప్పుడు ఈ చట్టాల గురించి మాట్లాడుకోవటము, లేకపోతే బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయటము, ఇవన్నీ వాళ్ళు స్ట్రాటజీ చేసుకుంటారు. అయితే కేసీఆర్ గారు రాకపోవటంతో మనకి ఈ అసెంబ్లీలో జరగవలసిన జస్టిస్, ప్రజలకి న్యాయము జరుగుతలేదు అనేది మాకు ఒక భావన కలిగింది. మాకు అంటే మా క్లయింట్కి, దే ఆర్ ఫార్మర్స్, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్స్ తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఈ చాలా సమస్యలు ఫార్మర్స్తో ముడిపడి ఉన్నాయి. ఇది గిట్టుబాటు ధర లేదు, రైతులు ఇది అకాల వర్షం వచ్చిందను, ఇలాంటి సమస్యలు. అవన్నీ కూడా ప్రభుత్వము వాళ్ళు చెప్పవలసిన స్టేట్మెంట్ చెప్తుంది, ప్రజల్లోకి ఎంత మటుకు వెళ్తుందో వెళ్ళట్లేదో తెలియదు. కానీ మా పిటిషనర్ దే ఆర్ అన్హ్యాపీ. ఏమైంది అంటే బికాజ్ LOP రావట్లేదు, కరెక్ట్గా ప్రశ్నిస్తలేడు, మా గొంతు ఆయన ద్వారా ప్రజలకు తెలవాలి. ఎందుకంటే లీడర్ ఆఫ్ హౌస్, ముఖ్యమంత్రికి ఎంత టైం ఇస్తారో అంతే టైము లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఇస్తారు. అది మన సభా సంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి, ఉంటుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, కేటీఆర్, హరీష్ రావు గారు, ఆయన రాకుండా మేము చూసుకుంటాము, అది రాంగ్ కాన్సెప్ట్. మీరు బయట చూసుకోండి మీ పార్టీ వ్యవహారంలో. అదే ఇఫ్ యువర్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ కమింగ్, వాట్ ఎవర్ రీజన్ మేబీ, ఈజ్ బిజీ ఆర్ ఇన్ హెల్త్, ఇంకేమన్నా ఆయనకి పార్టీ ప్రజల మీద కోపం వచ్చింది, నన్ను ప్రజలు తిరస్కరించారు అంటే, మీరు పార్టీలో మీరు ఆయన పొజిషన్లోకి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్గానో లేకుంటే ఆయన హరీష్ రావు మేనల్లుడు మామ పాత్ర పోషించడం ఏదైనా చేసుకోవచ్చు, అది వాళ్ళ పర్సనల్. ఇది ఒక రాజ్యాంగం ఇచ్చిన పొజిషను, క్యాబినెట్ ర్యాంకు. ఆయన మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాలు తిరగవచ్చు. ఆయనకు ఒక ఆఫీస్ ఇస్తారు, ఒక 2-3 IAS ఆఫీసర్ని ఇస్తారు, ప్రోటోకాల్ ఉంటుంది. అదే నేను పోతాను, మా నాయన ఇంట్లో ఉంటాడు, మా వర్కింగ్ నేను వస్తాను అంటే ఆ ప్రోటోకాల్స్ దానికి వర్తించవు. కాబట్టి వీళ్ళు తెలిసా తెలియకనో ప్రజలని గుమ్రా చేస్తున్నారు. మేము చూసుకుంటాము, మేము సరిపోతాము, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి మేము సరిపోతాము. రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయి కాదు. సో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డికి సమానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వయసుకు అనుభవంలో కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం కాదు. మేము సరిపోతాంలే, మా ఎమ్మెల్యేలు మా పిల్లలు సరిపోతానని కేసీఆర్ అంటున్నాం. వీళ్ళు కూడా మేము చాలు నీకు సమానం, మా ప్రశ్నలకు సమానం చెప్పు, ఆయన స్థాయి నీకు అవసరం లేదన్న మాటలు ఎట్లా చూస్తారు? అది రాంగ్ అండి, పూర్తిగా రాంగ్. ఇది ఏమి, అది అసెంబ్లీ అంటే ఏదో పేరెంటమో లేకుంటే ఒక క్లబ్బో కాదు. డెమోక్రసీలో ఒక దేవాలయం, అక్కడ చట్టాలు పాస్ అవుతాయి.
కాబట్టి అక్కడ ఎవరికి స్ట్రెంగ్త్ ఉంటే మెజారిటీ విన్స్, ఆ మ్యాండేట్ తోటి ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత నెక్స్ట్ ప్రతిపక్ష హోదా ఇస్తుంటారు. ఏదైతే పార్టీ మెజారిటీకి వచ్చిందో వాళ్ళు లీడర్ ఆఫ్ హౌస్ని ఎన్నుకుంటారు, అతనే ముఖ్యమంత్రి. ఆయన క్యాబినెట్ పెట్టుకుంటాడు, ఓ స్పీకర్ ఉంటాడు, ఓ డిప్యూటీ స్పీకర్ ఉంటాడు, అట్లా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడు, వివిధ ఫ్లోర్ లీడర్స్ ఉంటారు. ఇది కాదని చెప్పి ముఖ్యమంత్రిని మీరు బయట మాట్లాడుకోండి, బయట రాజకీయాలు చేయండి, కానీ హౌస్లో మాత్రము ఇట్ ఈస్ బిట్వీన్ ద లీడర్ ఆఫ్ హౌస్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ఫ్లోర్ లీడర్స్ ఇష్యూ. తర్వాత వాళ్ళు అప్పుడు ఏదన్నా డిబేట్ మీద డిస్కషన్ మీద టైం కేటాయిస్తే ఆ సభ్యుడు లేచి నిలబడి మాట్లాడాలి. సభా సాంప్రదాయాలు, బిజినెస్ రూల్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కాదని ముఖ్యమంత్రి గారికి నేను చూసుకుంటాము, నేనే సరిపోతాను, ఇంకా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అవసరం లేదు అని మాట్లాడటం సెన్స్లెస్. అది ఎంత అంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం, అసెంబ్లీని అగౌరవపరచడం. మూడవది, సరే అందరికి సమాజంలో 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకి ఈ అన్నీ తెలవాలంటే కష్టం. ఇప్పుడు ఎవరి వాళ్ళు ఎక్స్పర్టైజ్, మీరు జర్నలిస్ట్, మీరు ఎక్స్పర్టైజ్, నేను అడ్వకేట్ని, నా ఎక్స్పర్టైజ్. అందులో ఒకరు సాఫ్ట్వేర్ ఉంటారు, ఓ టీచర్ ఉంటారు, ఓ బిజినెస్ మ్యాన్ ఉంటాడు, రైతు ఉంటాడు, అందరికి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ యొక్క ఇగ్నోరెన్స్ని వీళ్ళు ఒక ఆపర్చునిటీగా తీసుకొని ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించి వాళ్ళ తండ్రి రాకపోవటానికి ఏం రీజన్సో చెప్పకుండా మేము సరిపోతాము, ఆయన వయసు ఇక్కడ వయసు ఇష్యూ కాదు అది. ఎనీబడి 25 years అబోవ్ కెన్ బీ అన్ ఎమ్మెల్యే. అండ్ అందులో ఉన్న మన దగ్గర ఉన్న 119 మందిలో మ్యాజిక్ ఫిగర్ 60. 60లో ఎవరైనా ఫస్ట్ టైం ఎమ్మెల్యేని పెట్టుకోవచ్చు, 25 వయసు ఉన్న ఎవరినైనా పెట్టుకోవచ్చు. వన్స్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, దెన్ యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. అంతేగాని మేము 70 ఏళ్ళు ఉన్నాము, మేము తెలంగాణ తెచ్చినాము, లేకుంటే మేము 2 సార్లు చీఫ్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టరు, మేము పెద్ద పెద్ద హోదాలు, ఇది కీలకమైన పదవులు చేసినాము బ్యాక్ టు బ్యాక్ 10 years, కాబట్టి నువ్వెంత అని చెప్పడం అది కాదు. అది కూడా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పటం, ఆర్ బయటకు వచ్చి రిలేటెడ్ టు అసెంబ్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రోల్కి సంబంధించిన దాంట్లో మాట్లాడటం అంటే అసలు భావ్యం కాదు. అది ఇట్ ఈస్ అట్టర్లీ దే ఆర్ టాకింగ్ నాన్ సెన్స్. అందుకనే మేము నాట్ ఓన్లీ నోటీస్, మేము పిల్ కూడా వేసాము, మాది అడ్మిట్ అయింది, వాదనలు జరుగుతున్నాయి. సో మేమేం చేశాము అంటే, సరే ఈ మధ్యన అసెంబ్లీ నడవలేదు, మేము సరే ఈ బడ్జెట్ చర్చ చూద్దాం అనుకున్నాము. ఈ లోపల సరే ఈ కృష్ణా జలాల మీద అత్యవసరము ప్లస్ స్పెషల్ సెషన్ పెట్టాలి అనేది రేపు 29 నుంచి జరుగుతుంది అనేది చూశాను. సార్, 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికి కూడా అదే ప్రశ్న, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి అనేది ఒక వర్గం, రావద్దు అనేది ఇంకొక వర్గం, కేసీఆర్ వస్తాడా రాడా అనే ఒక డౌట్ ఉన్నది. నిజంగా మీ దృష్టిలో కేసీఆర్ రావాలా, అలాగే వస్తాడని మీరు అనుకుంటున్నారా? అని రావాలండి. ఇప్పుడు మీరు ప్రజల మీద అలిగినరా, ఎవరి మీద అలిగినరా, అసెంబ్లీ మీద అలిగినరా, ఎందుకు వస్తలేరు రీజన్ చెప్పండి. ఇప్పుడు నేను ఉద్యోగానికి పోతలేను, నాకు ఉద్యోగం జీతభత్యాలు తీసుకుంటున్నా, ఉద్యోగానికి పోతలేను. ఎందుకు పోతలేను అంటే నాకు మేబీ ఆరోగ్యం సహకరించకను, లేకుంటే వేరే డొమెస్టిక్ ఇష్యూస్ ఉంటే నేను సెలవు తీసుకోవచ్చు. మేము అడిగింది స్పీకర్ గారికి, మేము పంపించిన దాంట్లో అది కూడా అడిగాము. హ్యాజ్ ఈ టేకెన్ ఎనీ అప్రూవల్ అంటే అబ్సెన్స్ ఆఫ్ లీవ్ అంటాము, ఏమైనా లీవ్ కోసము అప్లికేషన్ పెడితే మీరు ఏమైనా గ్రాంట్ చేశారా? సో అదొకటి. రెండవది, ఇప్పుడు వారు మొన్న ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 years అయింది ఇప్పుడు ఇది మన ఈ ఎలక్షన్స్ అయిపోయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి 2 years. దాని తర్వాత మళ్ళీ ప్రజా జీవితంలో వారు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చారు. అప్పుడు అంతకుముందుకు కారు 16 అన్నారు, అప్పుడు 8 వచ్చినట్టున్నాయి. తర్వాత 2019లో ఈసారి అసలు 0 వచ్చింది. తెలంగాణ గొంతు మేమే ఢిల్లీలో వినిపిస్తాము, అది ఇదని చెప్పారు. అంటే పార్లమెంట్ ఎలక్షన్ అలా నడిపారు. సర్ప్రైజింగ్లీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్కి 8 వచ్చాయి, ఢిల్లీలో ఉన్న బీజేపీ రూలింగ్ పార్టీకి 8 వచ్చాయి, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కి 0 వచ్చింది. ఇంకా ఎంఐఎంకి 1 వచ్చింది, అంటే 8 1. వీళ్ళు 0 ఉన్నారు.
సరే అయినా కానీ వీళ్ళకి రాజ్యసభలో సీట్లు ఉన్నాయి ఇప్పటికీ. సురేష్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత అక్కడ ఆయన రవిచంద్ర ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నట్టు ఉన్నారు. తర్వాత మొన్న కూడా ఒకరిని రిక్రూట్ చేశారు, ఏది ఒక పారిశ్రామికవేత్తని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, అదే హెట్రో డ్రగ్స్ అతను చేసినట్టు పార్థసారథి రెడ్డి. అంటే మీకు అవకాశం వస్తే మీరు ఇండస్ట్రియలిజేషన్ చేస్తున్నారు. ఇంకా తెలంగాణ గొంతును విప్తామనేమో లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు. ఇప్పుడు పార్థసారథి గారు ఆయన రాజ్యసభ సభ్యుడయ్యి ఎన్నిసార్లు గలం ఇప్పిండు. ఇంకా అప్పుడు ఇప్పుడు సురేష్ రెడ్డిని చూస్తాము, ఆయన ఫుల్ టైం పొలిటీషియన్, వాళ్ళ ఫాదరు వాళ్ళ తాత పొలిటీషియన్, ఆయనకు అది ఉన్నాయి. కానీ మీరు ఇప్పుడున్న రవిచంద్ర వీళ్ళు కూడా దే ఆర్ ఇండస్ట్రియలిస్ట్ గలం ఎందుకు ఇప్పుతాడు? ఆయన ఏదో ఉన్నాడు, ఢిల్లీలో పని చేసుకుంటాడు, ఇక్కడ ఉన్న రూలింగ్ పార్టీతోటి అక్కడ ఉన్న రూలింగ్ పార్టీతోటి ఏమన్నా కేసులు రాకుండా అవి రాకుండా చూసుకుంటాడు, మీకు పార్టీకి డబ్బులు ఇస్తున్నాడు. ఈ తెలవని రాజకీయాలు అనుకుంటున్నారు ఈ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అనుకుంటారు. తెలంగాణ ప్రజలకు అక్కలు లేదు, మనం చెప్పిందే కరెక్ట్ అంటారు. నేను ఇదే అడుగుతున్నా, మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండి తెలంగాణలో మీకు ఇంత అన్యాయం జరుగుతుందంటే 2 సంవత్సరాలు ఎక్కడ పోయినరు? మాలాంటి వాళ్ళు మేము కనీసము మీకు సోయి తీసుకొద్దామని లీగల్ నోటీస్ పంపించాము, పిల్లేసాము, మీరు రావరైతురి అంటే మీ మీద ఏం కాన్ఫిడెన్స్ తోటి మీరు ప్రజల్లోకి పోయి వాళ్ళని ఎక్కడికక్కడ నిలబెడతాము, నీళ్ళ పంచాయతీ పెడతాము అని అంటే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? దేర్ ఈజ్ ఏ క్రెడిబిలిటీ క్రైసిస్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ ఆల్సో. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే బీఆర్ఎస్ నాయకులకు కూడా మీరు ఫస్ట్ మీరందరు కలిసి రేపు 29వ తారీఖు నాడు డిసెంబర్ నాడు కేసీఆర్ని సభలోకి తీసుకురమ్మనండి, అతని వాయిస్ వినిపించండి. అదే మీ ప్రథమ స్టెప్పు. సరే 10 సంవత్సరాలు మీరు రూల్ చేసిండ్రు, 2 సంవత్సరాలు మీ మీ ప్రెసిడెంట్ రెస్ట్ తీసుకున్నాడో లేకుంటే ఆయన ఏదో ఒకటి కొన్నిసార్లు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల ఎలక్షన్స్ రాబోతున్నాయి, పార్టీని రివైవ్ చేసుకోవాలి. కాదంటే ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టవచ్చు, పార్టీలు ప్రజలు ఓడగొడతారు, మళ్ళీ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. కానీ మీరు మీ లీడరు అసెంబ్లీకి రాకుండా మేము ప్రజల్లోకి వెళ్ళి రాజకీయం చేస్తామంటే ఇంతకన్నా అపహాస్య పాలయ్యేది మాత్రము నాకైతే కరెక్ట్ వర్డ్ వస్తలేదు. అంటే నాట్ ఏ అన్పార్లమెంటరీ వర్డ్, ఏ డెమోక్రటిక్ అండ్ వాట్ యు కాల్ ఏ డీసెంట్ వర్డ్ ఈస్ దే ఆర్ జస్ట్ బిలిటింగ్ ద అపహాస్యము, లేకుంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ప్రజలని ఇక వీళ్ళకి అకల్ లేదు, వీళ్ళు గొర్రెలు. తెలంగాణలో ఉన్న ఎస్పెషల్లీ దక్షిణ తెలంగాణ, ఎందుకంటే ఆయన వచ్చి నేను చెప్తున్నా అని ఏది పాలమూరు, నల్గొండ, ఇక్కడ రంగారెడ్డిలో మీటింగ్ పెడతాము అంటే మమ్మల్ని అవమానపరుస్తున్నట్టు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీ కేసీఆర్ గారు మీ యొక్క శ్రేయోభిలాషిగా చెప్తున్నా, ఐఎమ్ తెలంగాణ బిడ్డని, దక్షిణ తెలంగాణ బిడ్డని, నల్గొండ జిల్లా బిడ్డని. మాకు తెలుసు ఆ గోస ఎంతో, ఎందుకంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో మీ పరిపాలనలో ప్లస్ ఇప్పుడు కూడా కృష్ణా జలాలకి అన్యాయం జరుగుతుంది. దానికి నేను గలమెత్తాను. ఐఎమ్ ద చైర్మన్ ఫర్ కృష్ణా వాటర్స్ పరిరక్షణ జేఏసీ అని పెట్టాము. గత 2 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. మీ మీద పోరాడలేదు, సరే అది మొదటి ముఖ్యమంత్రి అనుకున్నాము, కానీ ఇప్పుడైతే మా వాయిస్ వినిపిస్తున్నాం. ఎందుకంటే మా పాలమూరు బిడ్డనే మాకు న్యాయం చేస్తున్నాడా చేయట్లేదా మాకు క్లారిటీ లేదు. కాబట్టి మేము ఏదో సభలు సమావేశాలు పెట్టి పబ్లిక్ డొమైన్లోకి తీసుకెళ్తున్నాం. మీరు తెలివిగా ఏం చేసినారు, ఈ ఇష్యూని ప్రజల్లోకి మీరైతే తీసుకెళ్ళగలుగుతారు అనుకుంటున్నారు, కానీ అది రాంగ్. నేనేమంటున్నా అంటే మీరు ఫస్ట్ మీకున్న లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆ పదవిని కరెక్ట్గా వినియోగించుకొని మీరు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి. లేకుంటే మీరు ప్రజా జీవితంలోకి వస్తాము, అది కూడా పాలమూరులోనే స్టార్ట్ చేస్తాము, నల్గొండల బహిరంగ సభ పెడతాము, వికారాబాద్లో సభ పెడతాము అంటే మమ్మల్ని అవమానపరిచిన వాళ్ళు అవుతారు. ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ మా వాయిస్ మీరు వినిపించాలంటే మీకున్న కాన్స్టిట్యూషనల్ పొజిషన్ తోటి లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా మీరు ప్రభుత్వానికి ప్రశ్నలు స్పందించండి, అక్కడ డిబేట్లో పాల్గొనండి, మాలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, మాతో చర్చలు జరపండి. మమ్మల్ని కాదని మీరు దక్షిణ తెలంగాణలో రాజకీయాలు చేయలేరు, అది కూడా నీళ్ళ మీద చేయలేరు అసలు. ఎందుకంటే మీ క్రెడిబిలిటీ జీరో.
మీ క్రెడిబిలిటీ ప్రూవ్ చేసుకో. జీరో అనే పదం ఎందుకు వాడుతున్నారు అంతగానో? వాళ్ళు ఆ క్రెడిబిలిటీ లేకుండా ఏం చేసుకున్నారు వాళ్ళు? అవునండి, ఇప్పుడు తెలంగాణ ఈజ్ వన్ స్టేట్, బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 రివర్ బేసిన్స్, ఒకటి గోదావరి, ఒకటి కృష్ణ. ఇప్పుడు మొదటి ముఖ్యమంత్రి 2 టర్ములు వచ్చిన ముఖ్యమంత్రి గోదావరి బేసిన్స్ వచ్చిన బిడ్డ కేసీఆర్. ఆయన తెలంగాణ తెచ్చిండు కాదంటలేను, కానీ ఆయన స్వార్థం ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే నా గోదావరి బేసిన్ని మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు 25,000 కోట్లు మేము పెట్టాము అన్నారు, ఏది ప్రతి బడ్జెట్లో యావరేజ్గా 10 బడ్జెట్లు పెట్టారు అంటే 2 లక్షల నుంచి 2,50,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు నేను ఒక నల్గొండ జిల్లా బిడ్డగా అడుగుతున్నా, అదే చైర్మన్ ఆఫ్ కృష్ణా వాటర్స్ పరిరక్షణ జేఏసీ, ఒక అడ్వకేట్గా, ఒక ఇంటలెక్చువల్గా అడిగేది సింపుల్ ప్రశ్న, మీరు పెట్టిన ఇన్ని బడ్జెట్లలో గోదావరి ప్రాజెక్టుల మీద ఎంత పెట్టారు, కృష్ణా మీద ఎంత పెట్టారు? సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. నాకు ఇయర్ వైజ్ చెప్పండి, ఏ ప్రాజెక్టులు ఎంత పెట్టారు? కాళేశ్వరంలో పెట్టాము 1,00,000 కోట్లు పెట్టాము, 1,50,000 కోట్లు పెట్టాము, అది చెప్పకండి నాకు, అది గోదావరి. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ యు ఆర్ స్పెండ్ ఇన్ గోదావరి, వాట్ ఇన్ కృష్ణ. ఇంకోటి, ముఖ్యమంత్రి అక్కడ వాళ్ళే అదే కుటుంబం నుంచి ఉన్నారు. ఫస్ట్ టర్మ్ ఇరిగేషన్ మినిస్టర్ ఇస్ హరీష్ రావు, సెకండ్ టర్మ్ ఇరిగేషన్ మినిస్టర్ ఇస్ చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్. కనీసం అది 3వ వ్యక్తికి ఇవ్వలే, ఆ కుటుంబం నుంచి 3వ వ్యక్తికి కూడా ఇవ్వలే. కాంటే మాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మాకు అన్యాయం ఎందుకు జరిగింది అంటున్నాము? ఈ ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, కేసీఆర్ పరిపాలన జరుగుతుంది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన 2 ఇయర్సే కాబట్టి మేము మా వాయిస్ వినిపిస్తున్నాం. అలాంటప్పుడు ఇతను వేరే బేసిన్ నుంచి వచ్చి, పరప్రాంతం నుంచి వచ్చి, పరబేసిన్ నుంచి, గోదావరి బేసిన్ నుంచి వచ్చి మమ్మల్ని కాదని రాజకీయాలు ఎట్లా చేస్తాడో మేము అదే అడుగుతున్నాము. ఐఎమ్ ఆస్కింగ్ వెరీ క్లియర్లీ. సింపుల్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, మమ్మల్ని కలుపుకొని పో. ఇప్పుడు ఆ రోజు కూడా తెలంగాణ రావాలంటే పార్టీలు పక్కన పెట్టి, జెండాలు పక్కన పెట్టి టీ జాక్ అని పెట్టారు. ఇవాళ నేను అదే అంటున్నా, కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే నువ్వు పార్టీలు పక్కన పెట్టు, బీఆర్ఎస్ జెండా పక్కన పెట్టు, నువ్వు మా దగ్గరకు వచ్చి పనిచేయి. కృష్ణా వాటర్స్ పరిరక్షణ జేఏసీ కింద పనిచేయి. కలుపుకోనన్నా పోతే పోవడానికి లేదు, ఆయన పక్క వేసినోడు. ఈ మేబీ మమ్మల్ని కాదని పక్కన పెట్టి మేము ఇన్ని రోజులు నడిపిన ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు గ్రౌండ్ లెవెల్ నడిపిన ఒక యాజిటేషన్ని ఆయన హీ మే హైజాక్. కాబట్టి ఏంటంటే అతనికి పార్టీ ఉంది, 10 సంవత్సరాలు చేసిన ఒక అవినీతి డబ్బులు ఉన్నాయి, మా దగ్గర లేవు. మా దగ్గర ఇంటలెక్చువల్ ఉంది, మా దగ్గర డేటా ఉంది, మేము ముఖ్యమంత్రి ప్రశ్నించే క్రెడిబిలిటీ మాకుంది. మా ముఖ్యమంత్రి మేము ప్రశ్నిస్తాము, మా పాలమూరు బిడ్డని నేను ప్రశ్నిస్తాను, నల్గొండ బిడ్డగా, మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను ప్రశ్నిస్తాను. ఇప్పుడు ఆయన వచ్చి ప్రశ్నించే వరకు రాజకీయాలు అవుతున్నాయి. ఈ రాజకీయాలు వద్దు. నేను కేసీఆర్ గారికి అదే చెప్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉండి, క్రెడిబిలిటీ ఉండి, కృష్ణమ్మకి న్యాయం చేయాలి అనుకుంటే మీరు మీ అజెండాని పక్కన పెట్టి, ఇందాక మీరు అన్నట్టు సరే మాతో కలిసి పనిచేయండి, మా కింద కాదు, మేము మీతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం, కానీ అది జేఏసీ కావాలి, కృష్ణా జేఏసీ కావాలి. పార్టీ పరంగా అయితే మేమైతే చీల్చి చెండాడతాం. నిలబడుతుందా పార్టీ పరంగా పోతే? నిలబడదు. ఆయన ఇప్పటికే చాలా అన్యాయం చేసిండు. ఈ మా భయమంతా ఏంది అంటే, కేసీఆర్ రావటంతో తెలంగాణలో ఎట్లయితే 1000 మంది చనిపోయినరో అట్లా ఇక్కడ ఈ సెంటిమెంట్ లేపి మళ్ళీ చంద్రబాబును ఒక బూచిగా చూపించి ఇంకా వీడిని తిట్టి వాడిని తిట్టి పెంట చేసి మళ్ళీ ఒక 1000 మందిని చంపుతాడేమో నా భయం. సార్, ఇదే ప్రశ్న చాలా ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి సార్. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటుంది ఏంటంటే, మరోసారి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కేసీఆర్ అయితే మాత్రం ఈ యొక్క నీటి వాటాల అంశాన్ని అంతర్రాష్ట్రాల మధ్య ఒక చిచ్చు పెట్టి సెంటిమెంట్ లేపి మరోసారి ఉద్యమం దిశగా అడుగులేసే ఒక ప్రయత్నము, కుట్ర జరుగుతుందనే ఆరోపణ చేశారు. నిజంగా అందులో నిజం ఉందా? సాధ్యమేనా? అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2001లో అంటే అతనికి క్రెడిబిలిటీ ఉంది. అతను ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే, అప్పుడు వెంబడే రాజీనామా చేసిండు, బై ఎలక్షన్స్ పోయిండు, ఇండిపెండెంట్ గెలిచిండు, తర్వాత మళ్ళీ పార్టీ స్థాపించిండు 2001 ఏప్రిల్లో.
సరే అప్పుడు మాలాంటి తెలంగాణ వాదులం అందరం కూడా సపోర్ట్ చేశాం. సరే మన గడ్డకు అన్యాయం జరుగుతుందని. ఆ రోజు కూడా ఆయన ప్రస్తావం ఎక్కడ గోదావరికి ఎప్పుడు అన్యాయం జరుగుతుందని స్టార్ట్ చేయలే. ఆయన చెప్పిందల్లా ఈ పాలమూరు వలసలు బొంబాయికి వెళ్తున్నారు, తర్వాత ఇది వీళ్ళు అక్కడ పొక్కబెట్టి రాజశేఖర రెడ్డి నీళ్లు తీసుకుపోతున్నాడు, పోతిరెడ్డి పాడు, ఇలాంటివన్నీ చెప్పిండు. ఓకే, అది ప్రజలు నమ్మిండ్రు. ఇప్పుడు క్రెడిబిలిటీ ఎందుకు లేదు అంటే నువ్వు 10 సంవత్సరాలు నిన్ను నమ్మి రాష్ట్రం ఏర్పడింది కదా. సరే దాంట్లో డిలే అయింది. 2004, 2009, 2014 తర్వాత రాష్ట్రం ఏర్పడిన నువ్వే ముఖ్యమంత్రివి, 18 నువ్వే ముఖ్యమంత్రివి, 23 దానిక నువ్వే ఉన్నావు డిసెంబర్ దానిక. ఈ 10 సంవత్సరాలు నీ హిస్టరీ ఏంది, నీ కాంట్రిబ్యూషన్ ఏంది, ఏది కృష్ణా నదికి నువ్వు ఏం చేశావు? సరే వాడు సుప్రీంకోర్టులో కేసు వేసిండు, లేకుంటే ట్రిబ్యునల్ ఇదన్నది అదన్నది, అన్నీ పక్కన పెడదాం. మీరు ఎవరైనా మేధావులతో మాట్లాడినరా? ఫస్ట్ ప్రశ్న. అదే తెలంగాణ అప్పుడేమో మీరు మేధావులతో ఉన్నారు. ఒక ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, లేకుంటే ఆయన ఇంజనీర్ విద్యాసాగర్ గారు. మీరు ఇట్లా న్యూట్రల్ పీపుల్ని ఈ 10 సంవత్సరాలలో చేసి ఢిల్లీలో మీకు పదవులు ఉన్నాయి, మీకు ఉన్నది, అలాంటి వాళ్ళని అడ్వైజర్గా పెట్టుకున్నారు. ఎవరిని పెట్టుకున్నారు? ఒక వి ప్రకాష్. ఆయన ఏమన్నా ఇంజనీరా? ఆయన ఏమన్నా నీటిపారుదల ఎక్స్పర్టా? అంటే పదవులని కూడా ఏం చేసిండ్రు, పనిచేసిండ్రు పప్పు పుట్నాలుగా, వితౌట్ నోయింగ్ ద ఎక్స్పర్టైజ్ అండ్ ద ఇండివిజువల్స్ క్యాపబిలిటీ. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు, నిజంగా ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టాలి అంటే ఒక సివిల్ ఇంజనీర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ దాంట్లో ఉన్నాడు గంగుల కమలాకర్ ఈజ్ అ సివిల్ ఇంజనీర్, ప్రశాంత్ రెడ్డి ఈజ్ అ సివిల్ ఇంజనీర్. హరీష్ రావు కూడా బాగానే సబ్జెక్ట్ ఉంది ఇరిగేషన్ మీద అంటారు కదా. లేదండి, ఆయన డిప్లొమా ఇన్ ఆటోమొబైల్లో జాయిన్ అయ్యిండు. ఆయన పరీక్షలు రాయక ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్స్ ఉంటే మళ్ళీ 95లో 1 టైమ్ BA కాకతీయ యూనివర్సిటీని తెచ్చుకున్నాడు. ప్రజాక్షేత్రములో వాగ్దాటుర్యం ఉండటము, ఒరేటరీ స్కిల్ ఉండటం వేరు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండటం వేరు. అంటే ఇరిగేషన్ మీద బాగా స్టడీ చేశాడు. ఎట్లా స్టడీ చేస్తాడు? యూనివర్సిటీ చదువుకున్నాడు. చదువుకోకుండా అంశాల వారీగా మేము ఎంసెట్ రాసి IITలో కోచింగులు తీసుకొని, అంటే మేము అందరం వెదవమా? అంటే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ వెదవలా? ఇంజనీరింగ్ కాలేజ్ అనేది బంద్ చేయాలి. ఇక అందరు హరీష్ రావు ట్యూటోరియల్స్ నడిపిస్తే అయిపోతుంది కదా. హరీష్ రావు ట్యూటోరియల్స్ అని కోచింగ్ సెంటర్లు పెడితే ఇంకా ఆయన చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇంజనీరింగ్ అనేది అదొక 4 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చేది. మెడిసిన్ అంతే. ప్రతి ఒక్కడు ఏదో వాకు చాతుర్యం ఉంది, ఏదో చేతి ఇది వాటం ఉంది అని చెప్పి RMP డాక్టర్లు అంతా కాలేరు. హరీష్ రావు ఈజ్ నాట్ ఈవెన్ లైసెన్స్డ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, LCE అంటాం, ఆర్ డిప్లొమా, పాలిటెక్నిక్ కాదు. ఫర్గెట్ అబౌట్ ఇది బేసిక్. హౌ కెన్ ఈ రీడ్ డ్రాయింగ్స్ ఆఫ్ సచ్ ఎ మెగా ప్రాజెక్ట్స్? ఇప్పుడు మేమే ఉన్నాము ఇంజనీరింగ్లో, మళ్ళీ ఎంటెక్ లెవెల్కి వెళ్తే చాలా స్పెషల్ ఇంజనీరింగ్, జియో టెక్నికల్ అంటాము, సాయిల్ ఇన్వెస్టిగేషన్ అంటాము, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ అంటాము, ట్రాన్స్పోర్టేషన్ అంటాము, మళ్ళీ హైపర్ స్పెషల్. అట్లా ఈయన ఏమి క్వాలిఫికేషన్ లేకుండా తండ్రి మామ అల్లుండ్లు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని వంచిండ్రు. అండ్ టెల్లింగ్ దట్ వీ నో ఎవ్రీథింగ్. దట్ ఈజ్ రాంగ్. ఎనీవే నేనేమంటున్నా, నాకు ఇవాళ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్లో పోదలుచుకోలేదు. నా కృష్ణమ్మకి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళతోటి మేము పని చేస్తాము. కానీ ఆ పెద్ద మనిషికి క్రెడిబిలిటీ ఉండాలి, లేకుంటే మాత్రం మా గడ్డ మీద నిలదీస్తాం. వీ విల్ క్వశ్చన్ దెమ్. బికాజ్ ఇక్కడ రాజకీయాలు మాకు ఇంపార్టెంట్ కాదు. అది కాంగ్రెస్ కావచ్చు, BRS కావచ్చు, BJP కావచ్చు. మాకు కావాల్సింది మా జలాలలో మా హక్కు, మా వాటా. అది ఎట్లా రావాలి డెమోక్రటిక్ ప్రాసెస్లో? మాలాంటి ఇంటలెక్చువల్సే మేము ఊర్లలో పోయి మేము చెప్తే ప్రజలకు చైతన్యం అవుతుంది. కానీ పొలిటికల్ పార్టీస్ కాదు. పొలిటికల్ పార్టీస్ ఓట్ల కోసం వస్తారు. రెండోది, BRSకి అసలు క్రెడిబిలిటీ ఎందుకు లేదు అంటే వాళ్ళే చెప్పినరు బేసిన్లు లేవు, బేషిజాలు లేవు అని. సరే నేను రోజా చేప పులుసా లేకుంటే ఇది రాగి సంగట జగన్మోహన్ రెడ్డి ఆ ఇష్యూలోకి వెళ్ళను. కానీ వీరు ఎప్పుడైతే వీళ్ళ ఎందుకు క్రెడిబిలిటీ లేదు అంటే చాలా మీనింగ్ ఉంది. అయితే బేసిన్లు లేవు అన్నారు. అన్నప్పుడు అంటే మేము ఎక్కడ పోవాలి? నేను పాలమూరు బిడ్డము, రంగారెడ్డి బిడ్డము, నల్గొండ బిడ్డల్ని మమ్మల్ని కాదని నువ్వు ఆ రోజు చిత్తూరు ఆ మహిళతోటి భోజనాలు చేయటము,
రాయలసీమ తెలంగాణ ద్రోహి అయిన జగన్మోహన్ రెడ్డితోటి నువ్వు పోయి ములాఖాత్ కావటము, ఇక్కడ ఏది అప్పుడున్న కేసీఆర్ క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడటము, ఇవన్నీ మా కళ్ళ ముందరే ఫ్రెష్గా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కేసీఆర్కి క్రెడిబిలిటీ లేదు. తెలంగాణ ఉద్యమం వేరు, దట్ ఈస్ వీఆర్ ఫైటింగ్ అగెనెస్ట్ ఆంధ్ర పీపుల్. అంటే అందులో కామన్ మ్యాన్ ఉన్నాడు, ఎందుకంటే ఉద్యోగం ఒకటి తీసేసుకున్నాడు, లేకపోతే నీ పొజిషన్ ఎట్లయితే నీకు డిప్యూటీ స్పీకర్ నుంచి క్యాబినెట్ ఇవ్వలేదో నీకు చంద్రబాబు శత్రువు అయిండు. అట్లా ఎవరి లెవెల్లో ఒకడు ఆంధ్ర కూడా ఒకటి శత్రువు అయిండు. ఇది ఇంటర్నల్ ఇష్యూ విత్ ఇన్ ద స్టేట్ బిట్వీన్ 2 రివర్ బేసిన్స్. ఇక్కడ నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ కేసీఆర్ ఈజ్ ఫ్రమ్ ద అనదర్ రివర్ బేసిన్ గోదావరి. అతను 10 సంవత్సరాలు ఈ కృష్ణా రివర్ బేసిన్కి ఒక ముఖ్యమంత్రిగానో ఒక ఇరిగేషన్ మినిస్టర్గానో అతని అల్లుడు ఎంత చెప్పిండు అని చెప్పి మా యొక్క కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయాలి. అంతే వచ్చి నేను ప్రజలను రెచ్చగొడతా, మళ్ళీ ఒక 1000 మందిని సావగొడతా, ఆత్మ బలిదానాలు. ఇప్పుడు ఏమంటాడు, ఇక సేమ్ ఎవరే వీళ్ళు వినర్రా, ఆడు మోడీ మూర్ఖుడు, ఇక రేవంత్ రెడ్డి వినడు, ఇక మీరు మళ్ళీ సావులే శరణ్యము, మళ్ళీ ఆత్మహత్యలే చేసుకోండి అంటాడు. మళ్ళీ హరీష్ రావు సిద్దిపేటలో మళ్ళీ ఒక డ్రామా వేస్తాడు, ఏదో పెట్రోలు వితౌట్ అగిపెట్టే. ఇక మళ్ళీ మా బిడ్డలు పాపం ఆ రోజు శ్రీకాంతాచారి బలహీన వర్గాల బిడ్డ, బీసీ బిడ్డ ఎట్లయితే అయిందో మళ్ళీ అట్లనే అవుతారు. సో ఈ రోజు కనుక కేసీఆర్ నువ్వు ఎమోటివ్గా మాట్లాడి రీజనల్ ఇష్యూస్ లేవగొడితే మాత్రం నీ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఐఎమ్ డిమాండింగ్ రేవంత్ రెడ్డి టుడే. ఎస్, ఇష్యూస్ ఉంటాయి, కుటుంబాల్లో కూడా ఇష్యూస్ ఉంటాయి, కానీ దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేగాని నేను వస్తాను ఎక్కడికి అక్కడ ప్రజలు నిలబెడతాను, వాన్ తోలు తీస్తా వీని తోలు తీస్తా అంటే మాత్రం కుదరదు. ఆ లాంగ్వేజ్ బంద్ చేయాలి. ఒకవైపు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నీటి వాటాల విషయంలో మోసం చేస్తుంది, పక్క రాష్ట్రానికి సహకరిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డైరెక్షన్ చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ వాదన. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము నీటి వాటాల విషయంలో అట్లా చేస్తుందా? మీకు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఎట్లా చేయాల్సిన అవసరం? చూడండి, ఇప్పుడు నీళ్ళ సమస్య అనేది అది మన ఇంటర్ స్టేట్ ఇష్యూస్. ఇప్పుడు మన కృష్ణా బేసిన్ తీసుకుంటే మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది, కర్ణాటక నుంచి మనకి మళ్ళీ తెలంగాణలోకి వస్తుంది, మళ్ళీ ఆంధ్రాలోకి పోతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలంగాణలోకి వచ్చి ఆంధ్రాలోకి పోయి మళ్ళీ తెలంగాణలోకి వచ్చి మళ్ళీ ఆంధ్రాలోకి పోతుంది. అంటే ఈ కృష్ణా రివర్ భారతదేశంలో మొత్తం కూడా ఇన్ని రివర్లలో ఇన్ని రాష్ట్రాలలో ఈ ఒక్క రివరే ఒక స్టేట్ బార్డర్లోకి వచ్చి మళ్ళీ వేరే స్టేట్లకు పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వేరే స్టేట్లకు పోయి జరిగింది. నేనేమంటున్నా అంటే ఇక్కడ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఉంది, చట్టంలో చెప్పాం మనం, చట్టంలో బోర్డు పెట్టాలి, వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఆపరేషన్స్ మెయింటెనెన్స్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం సబ్జెక్ట్ కూడా అయిపోయింది. ఇంటర్ లింకింగ్ రివర్స్ లేకుంటే ఇదని అని కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి వచ్చేసింది. కొన్నిసార్లు ఏమంటుంది, ఈ బేసిన్ నుంచి ఆ బేసిన్కి నీళ్లు తీసుకుపోవాలి, లేకుంటే ఈ రివర్ని ఆ రివర్కి కలపాలి, ఏదో ఫీజిబిలిటీ స్టడీ చేపిస్తున్నాము, ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇవన్నీ ఏదో చెప్తున్నారు. మనకి రాజకీయాలకి అతీతంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణ వచ్చిందే నీళ్ళు కోసం. సరే, నిధులు నియామకాలు ఈ పక్కన పెడదాం, ఇంకా 2 సబ్జెక్టులు. ఈ నీళ్ళల్లో ఇవాళ జరిగింది కాస్తో కూస్తో న్యాయము గోదావరి బేసిన్లో జరిగింది. ఓకే, అది కూడా బై నాట్ బికాజ్ ఆఫ్ కేసీఆర్ ఇంట్రెస్టో అక్కడ ఉన్న ప్రజలని కాపాడాలి కాదు. మెగా ప్రాజెక్టులు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే, అంటే వాళ్ళకి అక్కడ నాణ్యత ఇవన్నీ పట్టించుకోకుండా చేస్తే మనకి కమిషన్లు వస్తాయి. ఓ 30%, ప్రతి 100 రూపాయలు ఖర్చు పెడితే 30 రూపాయలు మనకు వస్తాయి. అంటే మనకంటే డైరెక్ట్గా కేసీఆర్ కుటుంబానికే కాదు, అది డౌన్ ద లైన్ మీరు చూసుంటారు, ఎంతోమంది ఏసీ బిల్లు దొరకగానే ఒక 400 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు దొరుకుతున్నాయి. ఈ పైసలన్నీ ఎక్కడి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మనం ఏదైతే 25,000 కోట్లు ఇంటూ ఎవ్రీ బడ్జెట్లో పెట్టిన పైసలే ఇలా దుర్వినియోగం అయిపోయినాయి. ఈ అంతా చూస్తే దీన్ని సెటిలైట్ చేయడానికి టైం పడుతుంది. ప్రజలము మేము మ్యాండేట్ ఇచ్చాం, అది కూడా దక్షిణ తెలంగాణ వాళ్ళమే ఇచ్చాం. ఇక్కడ క్లియర్ గమనించండి, మీకు కొత్త స్వీప్ అయింది ఎక్కడైంది? కేసీఆర్ గారికి కనువిప్పు ఎక్కడైంది అంటే కంప్లీట్ స్వీప్ తెలంగాణలో అయింది. ఇప్పుడు వేరైతే ఇక్కడ వీళ్ళు అంటున్నారో ఇదే మహబూబ్ నగర్, ఇదే నల్గొండ జిల్లా, ఇదే రంగారెడ్డి, ఖమ్మం దానికి అయిపోయింది. ఓకే, ఎందుకు అయింది అంటే ప్రజల్లో బలంగా నాటుకోపోయింది. వాడు మోసం చేసిండు ఏది ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు వీడు మోసం చేసిండు, వాడు వీడు ఇద్దరు కలిసి
మమ్మల్ని బొందబెడుతున్నారు ఈ కృష్ణా నదిలో అని. సరే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. సరే కాస్తో కూస్తో మనం ఈయనకు ఓటేస్తే ఇప్పుడు ఇతను మనల్ని పైకి తీస్తాడు, మీ ఊబిలో మునిగిపోయాము, చివరి ఊపిరి మాదిగా మా రేవంత్ రెడ్డి గుర్తొచ్చాడు. సరే పాలమూరు బిడ్డ అని. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న 2 సంవత్సరాలు అంటున్నారు. నేను కూడా ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్. ఎందుకంటే 2 సంవత్సరాలలో సాలిడ్గా వీళ్ళు ఏం చేసిండ్రో చెప్పట్లేదు. కేసీఆర్ని తిట్టుకుంటూ కూర్చున్నారు. కేసీఆర్ బయటికి రాకుంటే ఏది ఆయన ఫామ్ హౌస్లో ఉంటే పిలిచి మరీ తిడుతున్నారు. నువ్వు ఎప్పుడు వస్తావు రా, నీ అంత చూస్తావు నువ్వు, అది ఇదని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన వస్తాడు రాడు ఆయన వ్యక్తిగతం. లేదా మాలాంటి వాళ్ళం అడ్వకేట్స్ మేము న్యాయ పోరాటం చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, కనీసం వీళ్ళు ఓట్లు వేసినందుకు మాకు ఒక భరోసా ఇవ్వాలి. ఇప్పుడు ఎస్ఎల్బీసీ పోయిన ఫిబ్రవరి అంటే మొన్న ఫిబ్రవరి, ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం అంటే 10 నెలలు 12 నెలలు అయింది. ఏమి చేస్తున్నారు? సరే 8 మంది చనిపోయినరు, అందులో 2 శవాలు తీసినరు, ఇంకా 6 శవాలు తీయలేదు. ఇప్పుడు సరే ఆ కంపెనీ ఏమైందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారు ఆయన ఇరిగేషన్ మినిస్టరు వీళ్ళు 2 హెలికాప్టర్లు తీసుకొని పోయినరు, ఏదో టెస్టింగ్ చేస్తున్నాము అని చూపించారు. ఇన్సిడెంటల్లీ నేను ఆ సైంటిస్ట్ని కూడా కలిశాను, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో కలిశాను. ఎందుకంటే ఐఎమ్ ఇంజనీర్ అండ్ ఐఎమ్ అడ్వకేట్, మై యాక్సెస్ టు ఎవ్రీ వన్ ఇన్ తెలంగాణ, టు ఆల్ ద ప్రొఫెషనల్స్ ఇన్ దిస్ తెలంగాణ. సో అప్పుడు ఆయన అడిగితే మేము సర్వే రిపోర్ట్ ఇచ్చాము అన్నాడు. సరే ఏమి ఇచ్చారు అంటే అది బహిర్గతం చేయడం, ఇట్స్ కాన్ఫిడెన్షియల్, మేము కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ సైన్ చేశాం అన్నాడు. ఓకే. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి దాన్ని బహిర్గతం చేసి ఇప్పుడు మీరు ఎప్పుడు టన్నల్ స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎవ్రీ డే ఎట్లయితే టెక్నాలజీ వాడుకొని అప్పుడు కొన్నిట్లో కేసీఆర్ గారైనా చంద్రబాబు అయినా ఆ టెక్నాలజీ వాడుకొని ఆ డాష్ బోర్డ్ అని పెట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తెప్పించుకునేవాళ్ళు. ఆ శ్రద్ధ వీళ్ళకి లేదు అని నా బాధ. లేదు వీళ్ళకి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అన్ఫార్చునేట్లీ లేదు. ఉత్తముడే కానీ సమ్హౌ ఈజ్ నాట్ ఏ వెరీ గుడ్ గో గెటర్. లేదు, ఆయన టీము అట్లనే ఉన్నారు. మొన్నటిదానిక ఇరిగేషన్ అండ్ క్యాడ్లో ఉన్న అంత టాప్ పర్సన్స్ కూడా కేసీఆర్ గారు పెట్టిన వ్యక్తులే. ఏ అనిల్ కుమార్ అని ఇంకా వీళ్ళు అందరినీ పక్కన పెట్టి కొత్త టీముని తెచ్చుకొని చేయాలి. కానీ వీళ్ళకి ఎక్కడ టైం ఉంది? రేవంత్ రెడ్డి గారికి ఇవాళ హైదరాబాద్లో ఉంటే ఓ రోజు ఢిల్లీలో ఉంటాడు, ఓ రోజు ఢిల్లీలో ఉంటే ఇంకెక్కడికో పోతాడు. చాలా బిజీ పర్సన్ ఆయన కింద హోమ్ ఉంది, మన ఎడ్యుకేషన్ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇది ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆయన సివిల్ సప్లైస్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఇప్పుడు అంతా మళ్ళీ రైతులది ఇది అవుతుంది, అది ధాన్యము అది కొనుగోలు అంటాడు, ఇది అంటాడు. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారికి క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు ఒక సోల్ మినిస్ట్రీ ఇవ్వండి. సరే ఉత్తమ్ కుమార్ దగ్గర ఉంది కాబట్టి ఆయన దగ్గర రిటైన్ చేసుకోండి, అది మీ ప్రొరగేటివ్. ఇట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ప్రొరగేటివ్ whom to retain and what portfolio to give. కానీ వారి దగ్గర నుంచి ఈ సివిల్ సప్లైస్ తీసేయండి, సో దట్ ఫుల్ టైం ఆయన పనిచేస్తాడు. రెండవది ఆ వారు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళని కూడా కొంచెం చూడాలి, వాళ్ళకు కూడా టార్గెట్స్ ఇవ్వాలి. రాహుల్ బొజ్జా ఉన్నారు. రాహుల్ బొజ్జా ఎప్పటి నుంచి ఉంటున్నాడు? కేసీఆర్ టైం నుంచి ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు మేము అందరం అనుకుంది ఏంది, ముఖ్యమంత్రిని మారిస్తే పరిపాలన మారదు. ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చొని పాత ముఖ్యమంత్రికి ఉన్న అనుచరులందరినీ మార్చాలి. నా టీము నేను ఇలా T20 గెలవాలంటే ఒక క్యాప్టెన్ని మారిస్తే కాదు, నాన్ పర్ఫార్మెన్స్ని మార్చాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలి, కోచ్ని మార్చాలి. ఇవన్నీ చేస్తేనే టీం పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి గారు ఐ డోంట్ నో, మేబీ ఈ ఫస్ట్ టైం గవర్నెన్స్లోకి వచ్చిండు. ఆల్ ఈజ్ లైఫ్. ఎస్, ఐ అప్రిషియేట్ అతని జీవితం ఒక మన తెలంగాణ భావితరాలకి ఒక పొలిటీషియన్ అంటే ఆస్పిరేషన్, ఇన్స్పిరేషనే విధానం. కానీ ఆల్ ఈజ్ లైఫ్ ఈజ్ ఇన్ అపోజిషన్. ఇప్పుడు ఆయన చేయవలసింది ఏంది అంటే, ఇప్పుడు నేను లాయర్నండి, అడ్వకేట్ని, కొట్లాడతాను, సడన్గా నన్ను తీసుకుపోయి జడ్జిగా పెట్టారనుకో, నేను ఆర్గ్యూ చేయను. వాడు చెప్పింది వీడు చెప్పింది డాక్యుమెంట్లు చూసుకుంటాను, విట్నెసెస్ ఏం చెప్పినో చూసుకుంటాను, ఓ జడ్జిమెంట్ ఇవ్వాలి.
కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఆయన ఒక అపోజిషన్ లీడర్ అనుకుంటున్నాడు. ఆ భాష మార్చాలి, ఆయన యాటిట్యూడ్ మారాలి, అతని టీంని మార్చాలి. అంటే టీం అంటే క్యాబినెటే కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు స్టార్టింగ్ ఆ ఇంజనీర్స్ ఎస్పెషల్లీ మన సబ్జెక్ట్ ఇరిగేషన్ కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ ఇరిగేషన్ దానిలలో ఉన్న కింది స్థాయి నుంచి పై స్థాయి దానికి 10 సంవత్సరాలు మొత్తం కేసీఆర్ హరీష్ రావు అనుచరులే ఉన్నారు. మీరు పైన ఎన్ని స్పీచ్లు ఇచ్చినా మీరు కొనసాగుతున్నారు. అవును. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక మురళీధర్ రావును వాళ్ళని తీసేస్తే కాదు, మీరు కింద స్థాయి నుంచి కనీసం ట్రాన్స్ఫర్లు చేయండి. నేనేం తీసి వాళ్ళకి సర్వీస్ ఉంది కాబట్టి ఇంటికి పంపి డిస్మిస్ చేయండి, స్థానచలనం చేయండి. ఈ ప్రాజెక్టులను ఇంకో ప్రాజెక్టులను ఇంకో కొందరిని హెడ్ ఆఫీస్కి పట్టుకరండి, ఈడ ఎర్రమంజిల్ ఆఫీస్లో కూర్చోబెట్టండి జలసౌదాలో. కానీ అక్కడనే ఉండి మీరు చెప్పిన టాస్క్ వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి ఫిక్స్ అయిపోయినరు మళ్ళీ మా బాస్ వస్తాడు అని. ఆ మైండ్ సెట్ వాళ్ళతో మీరు పని చేయించుకోలేరు, టార్గెట్లు రీచ్ కాలేరు. వాళ్ళు చేసే అంటే దే ఆర్ డూయింగ్ వర్క్స్ ఎగనెస్ట్ యువర్ కమాండ్. మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్లకి వాడు రివర్స్ చేస్తున్నాడు. సో దట్ కోవర్ట్స్ ఎక్కడనో లేరు, మీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. నిజంగా ఉన్నారా సార్? ఉంటారండి. 10 సంవత్సరాలు ఇంటర్వ్యూగా చూసుకున్నాడు. ఇప్పుడు ఈయన ఎందుకు టీం మారుస్తలేడు, కొత్త ఎందుకు తీసుకొచ్చి పెడతలేడు అంటే అదే కోవర్ట్, అదే కరప్షను ఇప్పుడు బీఆర్ఎస్కి బదులు కాంగ్రెస్కి ఇస్తున్నాడు. కొత్త ఇప్పుడు నన్ను మిమ్మల్ని తీసుకొచ్చి పెడితే మీకు ఈ లూపోల్స్ తెలియవు కదా, ఎవరి దగ్గర ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ఎవరిని ఆ పైసలు తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలి ఏంది అనేది తెలియదు. కాబట్టి ఇటు పాలక పక్షంలో ప్రాబ్లం ఉంది, ప్రతిపక్షంలో ప్రాబ్లం ఉంది. ఈ గోస ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాలే. ఇంకా బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటే ఓ ఇద్దరు లింగు అంటూ ఒక ఆయన మన కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ సెంట్రిక్, ఇంకొక ఆయన బండి సంజయ్ కరీంనగర్, మాకు సేమ్ మన కేసీఆర్ గారి మాదిగా గోదావరి బిడ్డ. మా దక్షిణ తెలంగాణ నుంచి ఎవరికి చెప్పుకోవాలి మా గోస ఎవరికి చెప్పుకోవాలి? మా కృష్ణాకి అన్యాయం జరుగుతుంది ఎవరికి చెప్పుకోవాలి? బీజేపీలో ఉన్న లీడర్లలో, ఎంపీలలో, ఎమ్మెల్యేలలో ముందు అసలు ఈ నీళ్ళ గురించి ఐడియా ఉందా? మీరు అన్నట్టు దక్షిణ ఉత్తర అంటున్నారు, అలాగే గోదావరి కృష్ణ అంటున్నారు. అసలు వీటిపైన అవగాహన నాకు అనిపిస్తుంది లేదు, ఎవరికి లేదు. ఐఎమ్ సారీ. ఇప్పుడు మీరు పేర్లు తీసుకుంటాను ఎందుకంటే అందరు ప్రజా జీవితం ఉండరు. డీకే అరుణ గారు, ఆమె ఏం చదువుకుంది? అవును, కానీ వాట్ ఈస్ దర్ క్వాలిఫికేషన్ టు టాక్ ఆన్ వాటర్? అది క్వాలిఫికేషన్. దెన్ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన ఒక కార్పొరేట్ పర్సన్. ఇప్పుడు దగ్గర 20 సంవత్సరాలు పొలిటీషియన్గా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో వచ్చిండు. ఒకసారి ఎంపీగా గెలిచాడు 2014, 2019. మళ్ళీ రెండోసారి కాంగ్రెస్లోకి పోయిండు, ఓడిపోయిండు, మళ్ళీ బీజేపీలోకి వచ్చి గెలిచిండు. ఈరోజు మీరు పోయి ఇంటర్వ్యూ అడిగితే కూడా నాకేం తెలియదు, నేను కార్పొరేట్ పర్సన్ని, నేను అమెరికాలో ఉంటాను, నాకు రాజకీయాలకు సంబంధం లేదు, ఏదో ఆ రోజు తెలంగాణ గురించి వచ్చిన, తెలంగాణ గురించే చేసిన అని మాట్లాడతాడు. అంటే మాకు ఫుల్ టైం పొలిటీషియన్స్ కావాలి. మీరు అన్న సరే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు పోయి ఢిల్లీలో మాట్లాడాలి, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అది కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, జగన్ లాంటి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అని చెప్పాలి అంటే వీళ్ళకి ఎంత ఓపిక ఉండాలి, ఎంత స్టడీ చేయాలి, ఎంత పర్స్యూరెన్స్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళని ఎవరు డేకడు ఢిల్లీలో. ఇప్పుడు డీకే అరుణకి ఏం క్రెడిబిలిటీ ఉంది? ఆమె ఏదో పార్టీ మారి వచ్చింది. ఎవరు దే డోంట్ సీ. నార్మల్గా బీజేపీలో ఏంది, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే 100% ప్రయారిటీ ఉంటుంది. లేకుంటే ఇప్పుడు ఈటల రాజేందర్ ఉన్నారు, వాళ్ళంతా సర్వైవల్ కోసం వచ్చిండ్రు. వీళ్ళు కూడా అంతే, ఏదో మనకి కాంగ్రెస్ నుంచి వస్తే, బీఆర్ఎస్ నుంచి వస్తే మనకు 4 పెద్ద తలకాయలు వస్తే మనకు 4 సీట్లు వస్తాయని అంతే. అక్కడ ఇట్ ఈజ్ జస్ట్ ఏ విన్ సిచ్యువేషన్. వీళ్ళ ఐడియాలజీ నచ్చో కాదు, ఎందుకంటే ఆల్ దేర్ లైఫ్ దేర్ ఫ్యామిలీ ఈజ్ విత్ కాంగ్రెస్ ఓన్లీ. కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇంకెవరున్నారు చెప్పండి? దక్షిణ తెలంగాణ నుంచి, కృష్ణా బేసిన్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కడు లేడు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్న వాళ్ళు, దేర్ ఇస్ 0 ఫ్రమ్ కృష్ణా బేసిన్. పాలమూరు నుంచి బీజేపీ వాళ్ళు ఉన్నారా? నల్గొండ నుంచి ఉన్నారా? రంగారెడ్డి నుంచి ఉన్నారా? కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి, ఇప్పుడు ఈయన డాక్టర్ లక్ష్మణ్ది టర్మ్ అయిపోతుంది, లేకపోతే ఇంకెక్కడి నుంచో
ఇద్దరు ఎంపీలని మా కృష్ణా బేసిన్ నుంచి పెట్టాలి, ఒక పాలమూరు బిడ్డని నాలాంటి చదువుకున్న వ్యక్తిని నల్గొండ నుంచి పెట్టాలి. లేకపోతే మనకి ఇవి ఉంటాయి, ఏది 12 రాజ్యసభ నామినేటెడ్ మెంబర్స్. ఇప్పుడు మొన్న పెట్టారు సుధా నారాయణమూర్తి గారిని, వాన్ పెడితే మా దగ్గర నుంచి పెట్టవచ్చు కదా. కాబట్టి బీజేపీ అదొక ప్రాబ్లం. ఓకే, ఎవడు చూసినా ఈ తెలంగాణలో అయినా భారతదేశంలో అయినా ఈ కృష్ణా బేసిన్కి అన్యాయం చేసే వాళ్ళే ఉన్నారు. మాకు అదొక ప్రాబ్లం. వీఆర్ లూజింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఆల్ దీస్ పొలిటికల్ పార్టీస్, బోత్ బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. సార్ ఇప్పటివరకు బయట కూడా తెలంగాణ అంశాలు అనే దానిపైన కూడా చాలా వరకు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ మీరు ఓవరాల్గా ఇంటర్వ్యూ విషయంలో మాత్రం ఒక 2 అంశాలు ప్రధానంగా మాట్లాడారు. ఒకటి, కృష్ణా గోదావరి అంశాన్ని తీసుకొచ్చారు, తద్వారా ఉత్తర తెలంగాణ వర్సెస్ దక్షిణ తెలంగాణ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఈ 2 ప్రాంతాల మధ్య ఒక కోట్లాట కానీ ఉద్యమ శైలి కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా సార్? నో, నేనేమంటున్నా అంటే హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. నేను విద్వేషాలు రెచ్చగొట్టట్లేదు. వాళ్ళంటే మనకి అందరం తెలంగాణ బిడ్డలమే, ఓకే. కానీ ఇప్పుడు సొంత ఇంట్లో కూడా అందరం ఒక కుటుంబమే. కానీ హక్కుల దగ్గరకు వచ్చేవారికే నా అక్కేంది, నా తమ్ముడు అక్కేంది, మా అక్క అక్కేంది, మా చెల్లి అక్కేంది అని అడుగుతాం. విత్ ఇన్ ద ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో అదే జరిగింది కదా. కవిత నా హక్కేంది, నన్ను ఎదగనిస్తలేరు కదా అనే కదా మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు 2 నదులు ఉన్నాయి, 2 బేసిన్లు ఉన్నాయి. సరే అయిపోయింది, ఆంధ్ర వాళ్ళతో పంచాయతీ అయిపోయింది. నాకు చంద్రబాబుతో ఏం లేదు, జగన్ తోటి ఏమీ లేదు. నాకున్నదంతా నా ప్రభుత్వాన్ని అడుగుతాను, నా లీడర్ ఆఫ్ అపోజిషన్ అడుగుతాను, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని అడుగుతా. ఇది తప్ప? అది నేను నా ఒక కృష్ణా బేసిన్కి నా కృష్ణా జలాలకి న్యాయం కావాలని అడుగుతా. అంతకని నేనేం అడుగుతలేను. నేను రాష్ట్రాన్ని విడగొట్టమంటలేను. టెక్నికల్గా కూడా మీరు అడిగేది రైటే. కాబట్టి ఇక్కడ 2 ప్రాంతాలు ఉన్నాయనేది కరెక్టే. అది ఇప్పుడు కిడ్నీలు ఉన్నాయండి, ఇప్పుడు రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ, బ్రెయిన్ ఉంది, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అంటాము. మొత్తం బాడీ నాదే, 2 ముఖ్యమే. అట్లా నేనేమంటున్నాను అంటే తెలంగాణ ఈజ్ వన్, బట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 river basins. ఫస్ట్ అది యాజ్యాతి అంటే ఇన్సిడెంటలా యాక్సిడెంటలా, కేసీఆర్ గారు గోదావరి బేసిన్ నుంచి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంతకుముందుకు పాలమూరు బిడ్డగా 2009 నుంచి 2014 అతను ఎంపీగా ఉన్నాడు. అప్పుడు న్యాయం చేయలే. ఆ 4 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడినా కానీ ఇవన్నీ వదిలేసాయి, మనం తెలంగాణ రాగానే చూసుకుందాం అనే మాట్లాడేవాడు. అది 2009 and 14 హీఈస్ ద ఎంపీ ఆఫ్ మహబూబ్ నగర్. ఏం చేశాడు అడగండి. సరే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అదేంది మహబూబ్ నగర్ దత్తత తీసుకున్నాడు, ఆయన ఏం చేయలే. మళ్ళీ ఈ పెద్ద మనిషి ఏం చేసిండు? సరే అది అయిపోయింది, చేసిన నేను ఏం చేయలేను, రాజశేఖర రెడ్డి నన్ను ఏం చేయలేదు, ఆయన చచ్చిపోయిండు. తర్వాత రోషయ్య వచ్చిండు, ఆయన 16 నెలలు ఎంతో ఉన్నాడు, ఆయన కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, నాది ఏం నడవలేదు అందాం అనుకుందాం. ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు వచ్చి నువ్వే పెట్టే ప్లేస్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పక్షపాతం చూపించినావు? పార్షియాలిటీ ఎందుకు చూపించినావు? కృష్ణాకి అది గోదావరికి ఇచ్చినట్టు నిధులు ఎందుకు ఇవ్వలే కృష్ణాకి? ఇప్పటికే నేను చెప్తున్నా, ఫస్ట్ డిమాండ్ కేసీఆర్ పెట్టవలసింది ఏంటంటే దక్షిణ తెలంగాణ రీజనల్ డెవలప్మెంట్ ఫోరం పెట్టండి. అంతకుముందుకు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ డెవలప్మెంట్ అని, దానికి పురుషోత్తం రెడ్డి గారు మా నల్గొండ జిల్లా పెద్ద మనిషి, ఆయన దానికి అధ్యక్షుడు ఉండేవాడు. ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంది, దానికి ఒక ఆఫీస్ ఉంది, దానికి ఒక బడ్జెట్ ఇచ్చారు. ఆ రోజుల్లో 100 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు పెట్టండి, మాది మేము చూసుకుంటాం. మేము పిలిచినాడు రండి ఆ రోజు, మా పాలమూరుకో, మా నల్గొండకో, మా రంగారెడ్డికో, మా ఖమ్మం జిల్లాకు. ఆ రోజు మీ సహాయ సహకారాలు అడుగుతారండి. ఇలా మీరు రాజకీయం చేయడానికి ఎందుకు వస్తున్నారు? అంటే మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు ఏ రోజైతే అధికారంలో ఉంటారో ఆ రోజు కృష్ణామ్మ గుర్తురాదు, ఏ రోజు అయితే అధికారం దూరం పోతారో ఆ రోజు మళ్ళీ పాలమూరుకి వలసలు అని కృష్ణమ్మకి అన్యాయం జరుగుతుందని వస్తారు. అంటే మాకు అక్కలు లేదా? మా దగ్గర నాయకులు లేరా? మీ పార్టీలో లేకుండొచ్చు,
మీ పార్టీలో ఉండొచ్చు నిరంజన్ రెడ్డి లాంటోడో జగదీశ్వర్ రెడ్డి లాంటోడో మీరు ఏది చెప్తే అదే కరెక్ట్ అని. కానీ ప్రశ్నించే గొంతులు సమాజం నుంచి ఇంటలెక్చువల్గా ఓ ఇంజనీర్గా ఒక అడ్వకేట్గా మాకున్నాయి. మేము అడుగుతాము. ఫస్ట్ మమ్మల్ని కన్విన్స్ చేయండి, తర్వాత రేవంత్ రెడ్డిని ప్రశ్నిద్దును. మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి పోనవసరం లేదు, ప్రజల దగ్గరికి పోనవసరం లేదు. ఫస్ట్ మాలాంటి ఇంటలెక్చువల్స్ని అడుగుతున్నాము. మేము రౌండ్ టేబుల్ పెడతాం, రండి. అసెంబ్లీకి రాను కానీ ప్రజల్లో ఉండి కోట్లాడతాను ఒకవేళ కేసీఆర్ స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది? అది అంతకన్నా జోకు ఆఫ్ 2026 ఇంకా ఏమి ఉండదు. 25 ఇప్పుడు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ 365 డేస్కి అది జోకు. ఎందుకంటే ఆయనకు ఒక రాజ్యాంగం పదవి ఉన్నది, లీడర్ ఆఫ్ అపోజిషన్. అది కాదని చెప్పి నువ్వు ప్రజల దగ్గర పోతే ప్రజలు ఏం చేస్తావు? ఇవాళ ఎలక్షన్స్ లేవు కదా. నువ్వు చేయవలసింది, నువ్వు కొట్లాడవలసింది నీకున్న పదవితోటి నువ్వు ప్రభుత్వం మీద కొట్లాడాలి. ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వంలో ప్రజల దగ్గర పోయి ఏం చేస్తావు? నువ్వు టైంపాస్ చేస్తున్నావు. నెక్స్ట్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా సార్, అవి ఉంటే ఏమైందండి? దానికి కృష్ణా జలాలు ఎట్లా తీసుకొస్తాడు? ఎంపీటీసీ జడ్పీటీసీ నువ్వు మొత్తం జిల్లా పరిషత్ గెలిస్తే నువ్వు పోయి పార్లమెంట్లో నిలబడి మోడీని నిలబడి తీసుకొస్తావా? లేదు. అయిపోయా. నేను గెలిపించుకునేది నా గ్రామం నుంచి మండల పరిషత్కు ఒకని గెలిపించుకుంటాం. ఆడొచ్చే నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని మంచిగా చేస్తాడు. లేకపోతే జిల్లా పరిషత్లో జడ్పీటీసీ ఎవడైతే ఉంటాడో మా రిప్రజెంటేటివ్ జిల్లా పరిషత్లో ఆ కలెక్టర్ ముందలను అక్కడ ఉన్న ఫోరముల్లో మాట్లాడి ఆ జిల్లా పరిషత్ నుంచి ఏం కావాలో కలెక్టర్ లెవెల్లో జరిగాయి. ఇది నేను అడిగేది రాష్ట్ర లెవెల్, కేంద్ర ప్రభుత్వం లెవెల్. దానికి లోకల్ బాడీస్ ఏం సంబంధం? కాబట్టి వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే ఇప్పుడు మొన్నటిదానిక ఇంట్లో కూర్చున్నాడు. కొన్ని సరే ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులకి వీళ్ళ కొన్ని సర్పంచ్ సీట్లు వచ్చినాయి. అందులో కొన్ని ఏమైనాయి, రూలింగ్ పార్టీ వాళ్ళే వాడు ఒకరిని రెచ్చగొట్టాడు, ఇంకొన్ని ఒకటి రెచ్చగొట్టాడు. సర్పంచ్గా రెబల్స్ పడ్డారు. ఆడో 2000 ఓట్లు మెంబర్స్ వీళ్ళు గెలిచారు. ఎవరు? మన రెబల్స్ గెలిచారు. రెబల్స్ అంటే మొరాలెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వాడు బయటకు వచ్చాడు కాబట్టి ఇక బీఆర్ఎస్ హెల్ప్ తీసుకున్నాడా ఏంటో జరిగింది ఆడ. వీళ్ళకి సడన్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఒక రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు మినిమం 80 to 85% రావాలి. అది కూడా 2 yearsలోనే జరిగింది కాబట్టి ఏదో ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద జరగలే. ఇక్కడ వీళ్ళకి వచ్చింది 61%, 62%. ఇది కేసీఆర్ పసిగట్టిండు. ఎమ్మటే ఒక ఆల్సిజన్ డాగ్ మాదిరిగా స్మెల్ చూసిండు. ఓ దిస్ ఈజ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్ అని టక 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 మళ్ళీ ఏంటి మొత్తం నీట్గా తయారైండు. ఆ షేవింగ్ తీసేసిండు. ఎందుకంటే ఆయన విజువల్స్ కూడా మనకి బయటికి రావు ఏది ఫామ్ హౌస్లో. కాబట్టి నీట్గా తయారైండు. 2-3 రోజులు మంచిగా అది మేకప్ గీపప్ వేసుకొని వచ్చేసిండు. లేకుండా అంత ఎనర్జీ లెవెల్స్ ఆయనకు ఉండవు. 70 years ముందు రోజు, ఎందుకంటే ట్రావెలింగ్ కూడా ముందు రోజు చేసి వచ్చాడు. అంటే మళ్ళీ ఈడ ఎనర్జీ లెవెల్స్, ఈడ డాక్టర్స్ కొంచెం నువ్వు మళ్ళీ మధ్యాహ్నం పోతున్నావు, మళ్ళీ ఈవినింగ్ దానికి ఈవినింగ్ మళ్ళీ 6 to 7 పబ్లిక్ లైఫ్లో ఉండి లైవ్గా స్పీచ్ ఇస్తున్నావు. కాబట్టి ఎట్ ద ఏజ్ ఆఫ్ 70-72 యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. సో లాస్ట్ వారి డైట్ తీసుకోండి, 1 week డైట్, ఆల్ ఎనర్జీ బూస్టర్సే ఉంటాయి. సో అట్లా. కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మా టైగరు వస్తుంది. అరే మీ టైగరు 2001లో ఓకే, ఎట్ దట్ టైమ్ హీ ఈజ్ 45 or 46 or 47 years. నౌ టుడే హీ ఈజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 or 72. అండ్ ఏజ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అంటాము, బట్ ఫర్ హిమ్ హెల్త్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఎన్నిసార్లు యశోద హాస్పిటల్కి పోయి వచ్చిండు మన దాంట్లో. అంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి, నా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మంచిగా ఉండాలి అని కోరుకునే వ్యక్తులు నేను ఒకరిని. కానీ రియాలిటీ, బీఆర్ఎస్ వాళ్ళు రియాలిటీ అర్థం చేసుకోండి. సరే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకో మా అల్లుడో అనుకోవచ్చు, మా మామ ఉన్న రోజు మాకు ఈ రాష్ట్రంలో మాకు ఒక ఐడెంటిటీ ఉంటుందని. కానీ మీరు కార్యకర్తలు, కృష్ణా బేసిన్లో ఉన్నవాళ్ళు, పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లా ప్రజలు, వాళ్ళు ఇంకా మీరు
కేసీఆర్ని పట్టుకొని బీఆర్ఎస్ని పట్టుకొని ఏరాడుతా అంటే గోదావరిని బట్టి కుక్కతోక బట్టి గోదావరిని వెళ్ళినట్టే ఉంటుంది. మళ్ళీ మీరు గోదావరి ప్రస్తావన వచ్చింది అంటే అది ఏమైంది, ఎందుకు వచ్చింది అంటే చెప్తాను. ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు యాస భాష సినిమాలలో తీసుకొచ్చిండ్రో అట్లా ఈ పెద్ద మనిషి కూడా 10-15 సంవత్సరాలు ఇదే ఎక్కడ పోయినా ఇదే అంటాడు. కాంగ్రెస్ని పోతే వాని సంకన పోతే గోదావరిని కుక్కతోక బట్టి గోదావరి అట్లా గోదావరిని మాకు నింపేసిండ్రు. కృష్ణా లేకుండా మా ఉనికి లేకుండా. యాక్చువల్గా మా సివిలైజేషన్ స్టార్టెడ్ ఇన్ నల్గొండ, పాలమూరు, బుద్ధిజం, నాగార్జున సాగర్ అవన్నీ తోముతుంటే ఆడ ఎప్పుడో కొన్ని చరిత్ర ఉంది. ఇప్పుడు నాగార్జున కొండ బౌద్ధులు ఇక్కడ తిరిగి ఆడినరని ఆ చరిత్ర ఎక్కడ లేదు. తీసుకొచ్చి కాకతీయుల చరిత్ర మాకు పెట్టారు. నేను ఆ సబ్జెక్టులో కూడా పోవట్లేదు. ఇవాళ నా బాధ అంతా ఏంది, నాకు నీళ్లు రావట్లేదు, ఆ నీళ్ళ పంచాయతీ మేము కొట్లాడుతున్నాము. దాంట్లో సడన్గా కేసీఆర్ అనే ఒక ఏమంటారు అది ఒక జిత్తుల మారి నక్క పులి మాదిగా వేసుకొని స్కిన్ వేసుకొని వచ్చి నేను పులిగా అంటున్నాడు. బేసికలీ ఇదే నక్క, ఇదే పొలిటికల్ ఫాక్స్. He is having an agenda of running a political party and bringing it back into power in 2028. That is his agenda. He is nothing to do with Krishna waters or doing justice to our Palamuru, Nalgonda, Rangareddy and ఈ ప్రాంతానికి. ఆయనే చెప్పాడు కానీ నేనేమి సత్రం నడిపించట్లేదు, మడ నడిపించట్లేదు, ఫక్తు రాజకీయ నాయకుని రాజకీయ పార్టీలానే వ్యవహరిస్తా అని చెప్పింది కదా. కరెక్ట్. సో ఆ రోజు మేము గౌరవించాం ఉద్యమ పార్టీగా, ఉద్యమ నాయకునిగా. అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం అందరం 4.5 కోట్ల ప్రజలం ఏకమైనాం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఫక్తు రాజకీయ పార్టీగా మార్చారో, మీరు రాజకీయాలు చేసినప్పుడు మాలో కూడా ఒక పొలిటికల్ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం ఏంటిది అంటే మా బేసిన్ని మేము కాపాడుకుంటాము. నీ యొక్క క్రెడిబిలిటీ యాజ్ ఎ సీఎంగా గత 10 years ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. వీ కెనాట్ డిపెండ్ ఆన్ యువర్ లీడర్షిప్. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ వర్క్ అండర్ అవర్ జేఏసీ. ఇది క్లారిటీగా మేము చెప్తున్నాము. సార్ లాస్ట్ క్వశ్చన్, అసెంబ్లీలో కేసీఆర్ గారు ఏం మాట్లాడితే బాగుంటుంది, ఏం చివరిగా ఇచ్చేసారి? ఆయన ఒకటండి, ఆయన పెద్ద మనిషి, అవునన్నా కాదన్నా ఇవాళ ఉన్న ఏదైతే 119 మంది అందులో అసెంబ్లీలు ఉన్నారో హీ ఈజ్ ద స్టాల్ వార్డ్. ఇంతకుముందుకు జానారెడ్డి గారు అనుకున్నాము, ఇప్పుడు వారు అసెంబ్లీలో లేరు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ కొడుకు పార్లమెంట్లో ఉన్నాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తరం మారింది. మీరు 2001లోనే మాదిగా సెంటిమెంట్ చేస్తాము, అసెంబ్లీని కానీ ప్రజల్లోకి పోతామంటే మాలాంటి వాళ్ళు మేము అడ్డుకుంటామంటే ఫిజికల్గా కాదు, త్రూ అవర్ ఐడియాలజికల్గా ఎక్కడికక్కడ ఎండగడతాం మిమ్మల్ని. మాకంత శక్తి లేదు ఏది మిమ్మల్ని ఫిజికల్గా చేయటానికి. అంటే డెమోక్రసీలో ప్రొటెస్ట్ ఉంది, ఫిజికల్ ప్రొటెస్ట్ ఈజ్ పాసిబుల్, బట్ అది ఇంటలెక్చువల్స్ వీ డోంట్ వాంట్ టు కమ్ డౌన్ టు స్టూప్ డౌన్ టు సచ్ ఎ లో లెవెల్. బట్ వీ విల్ కీప్ ఆన్ ఎక్స్ప్రెసింగ్ అవర్ నాన్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ యాజ్ ఎ లీడర్ టు టేక్ అప్ ద ఇష్యూ ఆఫ్ కృష్ణా వాటర్స్ పరిరక్షణ. అక్కడికి మాత్రం మిమ్మల్ని ఎండగడతాం. మీతో పాటు మీ పార్టీలో ఉన్న గ్రాస్ రూట్ వర్కర్ నుంచి ఎండగడతాం. ఇది జఫాస్ అంటాం, అప్పుడు జగన్ ఫాలోవర్స్ అంటాం జఫాస్, ఇప్పుడు కఫాస్ అంటాం. మొత్తం దక్షిణ తెలంగాణలో వీడు కల్వకుంట్ల ఫాలోవర్ అని ముద్రేస్తాం. ఇంతకుముందు పింకీలు అనేది ఇప్పుడు మీరు కొత్త పేరు పెట్టారట్టుంది. ఐ మీన్ కఫాస్, జఫాస్, కఫాస్ అట్లా. సో వెరీ క్లియర్, వీ హ్యావ్ వెరీ క్లియర్ స్ట్రాటజీ టు హౌ టు వీళ్ళని ఎలా ఎక్స్పోజ్ చేయాలి ఈ కఫాస్ని ఇన్ అవర్ కృష్ణా బేసిన్. కాబట్టి నేను కేసీఆర్ గారి కోరుకున్నది ఒకటి లీడర్ ఆఫ్ అపోజిషన్గా వారు వచ్చి మీ వాదనలు వినిపించండి. ఎలాగూ రేపు 29 నాడు మండే నాడు పెడతామంటున్నారు ఏది స్పెషల్ సెషన్ ఆన్ కృష్ణా వాటర్స్. మీకు పూర్తి అనుభవం ఉంది, దాంట్లో ఎక్కడ తేడా లేదు. మీరు 83లో రాజకీయాలకు వచ్చారు, అంతకుముందుకు ఏదో సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఐ హ్యావ్ ఏ గుడ్ రెస్పెక్ట్ టు హిమ్. విభేదిస్తాము, వీ విల్ కన్ఫ్రంట్ హిమ్, బట్ దట్ రెస్పెక్ట్ విల్ కంటిన్యూ. దీస్ ఆర్ 2 different థింగ్స్. మా ఏరియాలకు వచ్చి మమ్మల్ని కాదని రాజకీయం చేస్తే అక్కడ అడ్డుకుంటాము, కన్ఫ్రంట్ చేస్తాము. బట్ ఓవరాల్గా మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్గా నిలబడండి, మీకు రెస్పెక్ట్ ఇస్తాము, మీకు ఎక్కడెక్కడ హెల్ప్ కావాలో మేము చేస్తాం, అంతే. ఫస్ట్ యూ పర్ఫార్మ్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్. మీరు ఆ రోల్కి కంప్లీట్ జస్టిస్ చేయండి, మీరు ముఖ్యమంత్రిని నిలదీయండి.
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి, మమ్మల్ని తీసుకెళ్ళండి ఒక డెలిగేషన్ ఇంటలెక్చువల్గా పోదాం, ఢిల్లీకి పోదాం. మీరు పోతే పార్టీ పరంగా పోతారు, మా జేఏసీ కలుపుకొని పోతే అది న్యూట్రల్ బాడీ అవుతుంది. కాబట్టి నేను అదే చెప్తున్నా, కేసీఆర్ గారు లెట్స్ ఫైట్ ఫర్ కృష్ణా జలాల గురించి. ఎస్, అన్యాయం జరిగింది, పాత యొద్దు, లెట్స్ నాట్ గో ఇన్ టు ద పోస్ట్ మార్టం, వాడు అన్యాయం చేసిండు వీడు అన్యాయం చేసిండు కాదు. ఇవాళ నుంచి 2026 నూతన సంవత్సరం నుంచి వెరీ క్లియర్గా లేదు, 29 మండే డిసెంబరు 2025 నుంచి మీరు మళ్ళీ రండి లీడర్ ఆఫ్ అపోజిషన్గా, మా తరఫున మీరు గొంతెత్తండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మా సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మమ్మల్ని కాదని మీరు అసెంబ్లీలో కాదని మేము ప్రజల దగ్గరికి వచ్చి మేము ప్రజలతోటి మీటింగులు పెడతామంటే అది నక్కచిత్తుల వ్యవహారమే అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ లాఫింగ్ స్టఫ్ అన్నట్టు మీరు అన్నట్టు మళ్ళీ అది ఒక ప్రాంతీయ భావోద్రేగాలు రెచ్చగొట్టడం అవుతుంది. కేసీఆర్ గారు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, తెలంగాణ ఉద్యమం వేరు, నీళ్ళ పంచాయతీ వేరు. ఊర్లలో మీరు ఎక్కడ పంచాయతీ జరుగుతాయి, గట్టు పంచాయతీ సార్. ఇప్పుడు ఊరంతా ఒకటేనండి, ఓ పండగ వచ్చినాడు లేకుంటే ఏదన్నా ఊరికి సమస్య వచ్చినాడు. కానీ ఎప్పుడైతే గట్లు మారుతాయో నీళ్ళ దగ్గర పంచాయతీ రెండే దగ్గర వస్తాయి, నీళ్ళ దగ్గర గట్టు దగ్గరనే. మా పంచాయతీ అంతా నీళ్ళ దగ్గర. అప్పుడు నువ్వేంది వేరే గట్టును అవుతావు, నువ్వు వచ్చి సాల్వ్ చేయలేవు, మేము సాల్వ్ చేసుకోవాలి. ఎంతైనా పగోడైనా పాలోడైనా ఒకడే. మళ్ళీ చచ్చిపోయినాడు పిలవకుండా వాళ్ళు 10వ దినానికి వస్తారు. మీరు ఆ సినిమా చూసి ఉంటారు, బలగం సినిమా నడిచిందే ఒక చావు, ఆ చావులో ఉన్న విడిపోయిన బంధం మళ్ళీ కలవటం. తెలంగాణ పవర్ఫుల్ అదే, పెళ్లికి రాకుండా కానీ చావుకు వస్తాడు వాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు మీరు తెలంగాణ 2001 2014లో ఉన్న తెలంగాణ కాదు ఇవాళ. వీ హ్యావ్ మూడ్ 2026కి వస్తున్నాం. ఎవరి సమస్యలు వానికి ఉన్నాయి, పాలమూరు బిడ్డల సమస్యలు వానుకున్నాయి, మా నల్గొండ బిడ్డల సమస్యలు మాకున్నాయి. మీరు అన్ని నెత్తినేసుకొని తిరుగుతా అంటే కాదు, మీరు రాష్ట్ర సమస్యను వేసుకోండి. అది లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయండి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి. అప్పుడు మీ పెద్దరికం ఉంటుంది. కాదని చెప్పి మీరు గల్లీ పాలిటిక్స్ చేస్తాము, ఊరూర తిరుగుతామంటే మాత్రం మీ పెద్దరికం ఉండదు. మాలాంటి వాళ్ళం మేము మిమ్మల్ని ఎండగట్టడం తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మరి కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.